హలో గైస్, అందరికీ వెల్కమ్. సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్. మరి దిస్ ఈజ్ అవర్ హ్యామ్ కుమార్ గైస్. మరి వస్తాం, మరి మీకోసం ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఓకే, సో మరి ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 500 రూపీస్ గైస్. ఇదేంటంటే వ్యాక్యూమ్ క్లీనర్ లాంటిది. ఓకేనా, మనకి ఏమైనా కంప్యూటర్స్ లాంటివి ఏమైనా చిన్న చిన్నవన్నీ క్లీన్ చేసుకోవడానికి మరి యూస్ఫుల్ అవుతుంది అనేసి తెచ్చాను. అసలు ఈ ప్రోడక్ట్ అసలు వర్క్ అవుతుందో లేదో కూడా టెస్ట్ చేద్దాం అన్బాక్సింగ్ చేసి. సో మరి ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. చింపుదాం. మరి ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఓకే, ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదిగోండి గైస్, 2-in-1 వ్యాక్యూమ్ క్లీనర్ అంట. ఇది చిన్నదే ఉంది, ఇది రీఛార్జబుల్. సో మరి దీని పవర్ ఎంత ఉంటుందో కూడా తెలియదు. ఓకేనా, సో చూద్దాం. ప్రోడక్ట్ అయితే 2-in-1 వ్యాక్యూమ్ క్లీనర్ పోర్టబుల్ మినీ హోమ్ అండ్ కారు. మన హోమ్లోని లేదా కారులో కూడా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మట్టి అవి ఉండిపోతాయి కదా, తీయడానికి కాదు. సో అలాంటి వాటికి యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ మనం ప్లగ్కి అయితే కనెక్ట్ చేయవసరం లేదు, రీఛార్జబుల్ కాబట్టి అందుకని బుక్ చేశాను. ప్లగ్ గట్రా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనేసి మెయిన్ బుక్ చేసుకోవడానికి రీజన్ కూడా. ఓకేనా, సో డస్ట్ కలెక్షన్, లైటింగ్. ఓకే, మేడ్ ఇన్ చైనా. ప్రోడక్ట్ అయితే మేడ్ ఇన్ చైనా. మేడ్ ఇన్ ఇండియా అయితే బాగుంది కదా, అన్నీ చైనా వాళ్ళే కదా. మన ఇండియా వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏటో. మేడ్ ఇన్ ఇండియా మంచి ప్రోడక్ట్, మంచివన్నీ మంచి కంపెనీలు అన్నీ మంచి వస్తాయి, బాగా డెవలప్మెంట్ అవుతాయి. మనకే బోల్డ్ ఆదాయం వస్తుంది ఇండియాకి. ఏవి చేయరు, ఏటి చేయరు, ఎప్పుడు పెడతారో ఏటో. ఓకే, సో గైస్ మరి ఇదిగోండి మెయిన్ ఇది మాట. చూసారా గైస్, ఇది ఇక్కడ చిన్న ఫ్యాన్ ఉంది, స్వింగ్ అంటుంది. ఓకే, దానికైతే పవర్ ఉన్నట్టే ఉంది. ఇంతకీ దీనికి బ్యాటరీ అనేది ఎంత ఉందో ఛార్జింగ్ తెలీదు. ప్రస్తుతానికి ఛార్జింగ్ పెట్టుకోవాలో, ప్రస్తుతానికి ఆన్ చేసినట్టు ఆన్ అయింది. దీంట్లో కొంచెం ఛార్జింగ్ ఉంది. ఇది వచ్చేసరికి ఇక్కడెక్కడ ఇలా పెడతాం అన్నమాట ఇలాగా. ఓకేనా, సో చూద్దాం అవి కూడా రివ్యూ. మొత్తానికి ఇందులో ఇదిగోండి, ఇక్కడ క్లీనింగ్ చేసినప్పుడు ఇది ఇలా పెట్టేస్తారు అనుకుంటాను. ఇది అలా పెట్టేసి మనం చెయ్యాలనుకుంటాం. ఓకేనా, దీని లోపల కూడా ఇంకేదో ఉంది. ఏంటది వైట్ కలర్లో ఈ సంథింగ్ క్లోజ్గా, అదేంటో అది అక్కడ ఇచ్చాడు. ఇది జస్ట్ రిమూవల్, దీనివల్ల యూజ్ లేదేమో. చూద్దాం ఇది ఎందుకు ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి గైస్, ఇదొకటి అనమాట. మనం కీబోర్డ్స్ మౌస్లు క్లీన్ చేసుకోవడానికి, డస్ట్ క్లీనింగ్కి ఇది పెట్టి ఆన్ చేసుకుని క్లీన్ చేసుకోవడం బాగుంటుంది. మెయిన్ అయితే ఇది ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఉన్నాను, మన వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఓకే, ఇదిగోండి నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు దీంట్లో. ఇదిగోండి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చిన్న కేబుల్ ఇచ్చాడు. ఇది కూడా కేబుల్ పలచగానే ఉంది, మరి అంత థిక్గా ఏం లేదు. సైజ్ కూడా చూసేద్దాం, చాలా చిన్న సైజే. అయినా ఓన్లీ 500 రూపీస్ కదా గైస్. మరి 500 రూపీస్లో రీఛార్జబుల్ అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మనం చేయకూడదు. ఓకే, ప్రైస్ తగినట్టే ఉంటుంది ఏదైనా సరే. మరీ అన్నీ ఆడిచ్చాలంటే అలా చెప్పండి. 500 రూపీస్లోనే సైజ్ అయితే ఎంత ఉంది, లెంత్ చూసారు కదా. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకా ఏం లేదు. ఇది సౌండ్ అవుతుందా? మీరు ఆడుకుంటారు కదా ఇలాగా, నాకు తెలుసు. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఇది మాన్యువల్ కూడా మనం చూసుకుందాం తర్వాత, అవసరం అవుతుంది. బాక్స్ అయితే ఇంకా ఇక్కడ పక్కన ఉంచుదాం. ఇదిగోండి, ఇది కూడా ఇచ్చాడు. ఇది దేని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది.
ఇక్కడ ఇదేం లేదు, డైరెక్ట్గా ఉంది. క్లీన్ చేసిన బ్రష్ లాగా ఏమైనా ఉంటే బాగున్నావు. జస్ట్ ఇలా హోల్ ఇచ్చాడు, ఏదైనా ఇట్లా సన్నంగా ఉన్న ఇట్లా వెళ్ళడానికేమో. ఓకే, సో ఇది గైస్ మరి ప్రోడక్ట్తో పాటు వచ్చిన అయితే ఐటమ్స్. ఓవరాల్గా ఈ ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇది ఓకే, కనిపిస్తుంది కదా గైస్. ఓవరాల్గా ఐటమ్స్ అయితే ఇవి వచ్చాయి. మరి ఇప్పుడు ఒకసారి మరి చూసేద్దాం ఇంకెందుకు. ఇది ఇటుండిదా ఎలాగే కదా ఉండేది. ఇంతేనా భయ్యా? ఇలాగైతే కాదు, ఇలాగే వెళ్తుంది. ఓకే, దీన్ని అలా పెట్టుకోవాలనుకుంటా గైస్. కరెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు. ఓకే, ఇంతేనా కదా? ఎస్, ఓకే, దట్స్ సెట్. ఓకే, సో నెక్స్ట్ ఇటు సైడ్ దీనికి లాక్ సిస్టమ్ అన్లాక్ సిస్టమ్ ఉన్నట్టుంది చూస్తుంటే. ఇలా డైరెక్ట్ లాగొచ్చా? ఓకే, సో మనం ఎలా పడితే అలా కాదు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఇవి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చిన్న అచ్చులా ఉంటుంది. ఓకేనా? సో దీని నుంచి మనం ఇలా లాక్ చేసుకోవచ్చు. ఓకే, లాక్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇది పెట్టుకోవడానికి అవుతుందా? సో ఇది పెట్టడానికి అలాగా. ఓకే, దీనికి ఇది పెట్టేస్తాం అనుకుంటా. దీనికి అవుతుందా ఇది? ఎస్, ఇది ఇచ్చాడు కదా గైస్. ఇలాగైతే పెట్టుకోవాలన్నమాట. మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు అనుకుంటా. ఎలాగైనా పెట్టుకోవడానికి ఉన్నది. ఇటు నుంచి అయినా అవుతుంది, ఇటు సైడ్ నుంచి అయినా అవుతుంది. మోడల్ డిజైన్ ఎలాగే ఉంది కాబట్టి మనం ఎలాగే పెడదాం. ఓకేనా? ఓకే, సో ఇందులో నుంచి ఇది పెట్టేసుకోవచ్చు. మరి ఫస్ట్ ట్రయల్స్ అయితే వేసేద్దాం గైస్. మరి ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, మనకి గన్ అయితే వచ్చిందో రీఛార్జబుల్. ఓకే, చూసేద్దాం ఇప్పుడు. మరి రామ్మ పక్కకు రామ్మ ఒకసారి బెట్టి. ఓకే, సో మరి చూసేద్దాం గైస్. మరి ఫస్ట్ ట్రయల్. సో దేనికి పెడదాం? ఫస్ట్ దీనికి పెడదాం. కాగితంకి కాగితం అయితే అందుకుందా? ఈ కాగితం అయితే పైకి వేస్తుంది, చూసారు కదా కొంచెం. అదే అండి, సౌండ్ వస్తుంది కదా గైస్. లాగుతుంది. ఇప్పుడు మన డస్ట్ అయితే చెక్ చేయాలి ఒకసారి. పదండి, మన కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ దగ్గర డస్ట్ అయితే ఉన్నది. లైట్గా చూద్దాం అది. రెడీయా? మరి ఒకసారి ఆన్ చేద్దాం, లైట్ కూడా ఆన్ చేద్దాం. ఓకే, ఇదిగో నేను ఆన్లైన్ అయితే బుక్ చేశాను చూడండి. ఇదే మాట 400 ఎంత పడింది మనకి? 499 రూపీస్ అయితే పడింది ప్రోడక్ట్ అయితే. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ అయితే మనం బుక్ చేసుకున్నాం. మనకి ఇవే కదా వచ్చాయి. ఓకే, సేమ్ ఇవే వచ్చాయి, ఆల్మోస్ట్ ఇవే కదా. ఓకే, సూపర్గా ఉండి అలాగైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అక్కడ అలా రీఛార్జబుల్ అన్నమాట, యూఎస్బి రీఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం మరి ఇప్పుడు. ఇది వాటర్ అయినా ఏమీ అవ్వదనుకుంటా. ఓకే, సో మరి ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం పదండి. రెడీ? మన కీబోర్డ్ దగ్గర ఎక్కడ ఉంది డస్ట్? ఇక్కడైతే ఏదో ఉంది డస్ట్. ఎలా అవుతుందో తెలీదు, దీంతో తుడిసేసుకోవడమే. ఓకే, ఫస్ట్ ఇక్కడ మన స్టీరింగ్ కూడా ఉంది. స్టీరింగ్ మీద కనిపిస్తుంది కదా డస్ట్ ఏమైనా. చూద్దాం పదండి, చేసేద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఎక్కువ డస్ట్ మనం ఏదో కెమికల్ వేస్తే తెలుస్తుంది. ఇక్కడ మూల చూద్దాం డస్ట్ అయింది. ఇది లేదంటే ఇది మనం తుడిచినప్పుడు పోతుంది కదా, మనకు అంతగా తెలియదు. ఏదైనా లాక్కునేది మనం వేస్తే టెస్టింగ్ బాగుంటుంది. కీబోర్డ్లో చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి కీబోర్డ్ క్లీనింగ్ కావాలి.
మన సిస్టమ్ ఆఫ్ చేసుకొని చేస్తే బాగుంటుంది, లేదంటే ఈ బటన్స్ అన్నీ ప్రెస్ అయిపోతూ ఉంటాయి కదా, అందుకు. ఈ ఛార్జింగ్ కూడా ఎంతసేపు వస్తుంది, ఎంతసేపు తిరిగిందంటే గ్రేటే గైస్. అసలు ఎంత పవర్ఫుల్ ఫ్రిక్షన్, అసలు చాలా బేగా అయిపోవాలి ఛార్జింగ్ అయితే. మనం ఏదైనా టెస్ట్ చేయాలి భయ్య, ఏదైనా చిన్న చిన్న వేసి లాగితే తెలుస్తుంది మనకి. దీంట్లో లోపల కూడా వచ్చిందా, ఏమైనా డస్ట్ కనిపిస్తుందా లాగినట్టుగా మనకు తెలుస్తుంది. తీసిన వెంటనే డస్ట్ ఇక్కడ లోపలికి లాగినట్టు కనిపిస్తుంది. చూద్దాం మరి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఉన్నాయి చేయడానికి. ఇదైతే లాగుతుంది, గాలి అయితే బాగా వస్తుంది. ఇక్కడైనా వేద్దాం, ఇక్కడైనా వేసి టెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇసుక లాంటిది ఉంటే మనకి, అవునా మూలల్లో ఎక్కడ మనకి ఇసుక లాంటిది ఏమి ఉంటాయి, ఈ మూలల్లో కానీ చూద్దాం. ఇక్కడ ఈ మూలల్లో మట్టి, చిన్న చిన్న డస్ట్, ఇక్కడ ఏవో డస్ట్, ఇంట్లో ఏవో ఉన్నాయి, చెత్త అంతా కనిపిస్తుంది కదా సార్. ఇక్కడ పురుగుకోవాలి బొద్దంక, ఈ మూల చూద్దాం. ఇక్కడ డస్ట్ అని చూడండి, ఈ డస్ట్ని లాగి చూద్దాం. ఫస్ట్ మనం డైరెక్ట్గా ఇది తీసేసి లాగదాం. దీనికి అంటుతున్నాయి మళ్ళీ, చూసారా దీనికి అంటుకుపోతున్నాయి ఎంటుకలు ఇవన్నీ కూడా. ఇది ఒకసారి తీసేద్దాం, ఇది అసలు తీసి లాగి చూద్దాం వస్తుందేమో. ఓకే వస్తుంది, అక్కడ అయితే వచ్చాయి. బాగుంటుంది, మనం ఏమైనా క్లీన్ చేసుకోవచ్చు లైట్గా. కారులో మనం మట్టి ఉండిపోతుంది చూసారా, కొన్ని అక్కడక్కడ మట్టిలు ఉండిపోతుంటాయి. ఆ మట్టిలన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట, పర్వాలేదు. ఛార్జింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. ఇది ఏదైనా కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే అక్కడ పర్వాలేదు, మరి బాగానే క్లీన్ అయింది. ఏమైనా మీకు మట్టి లాంటివి ఏమైనా ఉంటే క్లీన్ అవుతాయి. ఓకేనా. సక్సెస్ వచ్చేసరికి మనకి సరే ఎలా అవుతుందో కూడా చెప్తాను. ఓకే దీని పవర్ చూద్దాం. దీని లోపల మట్టి అది కనిపిస్తుంది కదా, చూడండి చూసారా. దీని లోపల అక్కడ కింద క్లీన్ చేసినప్పుడు వచ్చింది చూసారు కదా. దీని లోపల అక్కడ ఆడుతుంది మట్టి అయితే. బాగానే లాగింది, డస్ట్ అది బాగానే లాగుతుంది, పర్వాలేదు రండి. బాగానే లాగింది డస్ట్ అయితే. ఈ ప్రైస్కి ఓకే పర్వాలేదు. చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఎలాంటివి ఏమైనా పడిపోయినా బాగానే ఉంది. ఇక బాగానే పవర్ బాగానే ఉంది కదా. ఇక ఇక్కడ చేయి పెడుతున్నాను కదా, చేయికి అయితే కొంచెం లాగుతున్నట్టు అనిపిస్తుంది. అంటే సరిపోద్ది, ఈ పవర్ సరిపోద్ది మనకి. మీకు ఏదైనా మట్టి పడిపోయినా కారులో కూడా యూజ్ అవుతుంది. ప్లస్ ఇవి మనం ఏమైనా క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ డస్ట్ పార్టికల్స్ పైపైన చిన్న చిన్న లోపల పెళ్ళను వాటికి కూడా మనం క్లీన్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది దీంతోనైతే, పర్వాలేదు. ఓకేనా. సో మరి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఓవరాల్గా మరి చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఇది కూడా పెట్టుకున్నాడు, మనం కరెక్ట్గా పెట్టుకోవాలనుకుంటా. లోపల వరకు పెడితే ఏదైనా ఇక్కడ గ్యాప్ ఏం లేకుండా. ఓకే ఇది తెద్దాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాను, దీని దగ్గర అయితే ఇంకా డస్ట్ ఏం రాలేదు కదా. ఇదైతే ఇటువరకు ఇక్కడతోనే ఇదే
ఇది ఉంది కదా, ఇందులో ఉంటుంది డస్ట్. ఇంకా ఈ కిందకు వచ్చేకుండానే ఇది అడ్డుగా మాట ఇక్కడ ఇలా పెట్టుకోవాలి మనం. చూసారు కదా, ఇక్కడైతే దీంట్లో లోపలికి వెళ్ళిపోదు మాట. ఇంకా ఇది అడ్డుతుంది కాబట్టి సో ఇది మనం క్లీన్ చేసుకొని కడిగించుకోవచ్చు అక్కడ అంట గైస్. దీన్ని మనం ఇలా ఓపెన్ చేస్తే మనకి దీన్ని చూడండి, అందులో డస్ట్ ఎంత ఉంది. ఇందులో కూడా వచ్చింది, ఎంటికలు, బూజు అన్నీ లాగింది. చూసారు కదా, కొత్తదే మనకి కనిపిస్తుంది కదా లోపల డస్ట్. ఇవ్వండి, ఇందులో కూడా డస్ట్ ఉంది చూడండి, కనిపిస్తుంది కదా, డస్ట్ కూడా బాగానే లాగింది. అవన్నీ బాగానే లాగుతుంది కదా. ఓవరాల్గా 500 రూపీస్కి ప్రోడక్ట్ అంటే పర్వాలేదు, వర్త్ అనే చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా కారులో చూడండి, మనకి లోపల మట్టి గట్ట ఉండిపోద్ది కారులో, కానీ వాటిని కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. కారులోనే కాకుండా హోమ్ పర్పస్లో చిన్న చిన్నవి ఏవైనా ఎక్కడైనా మూలల్లో మీకు డస్ట్లు ఉన్నా ఏమైనా క్లీన్ చేసుకోవాలనుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు నా కంప్యూటర్ టేబుల్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఓకేనా, ఇది గైస్ మరి ఓవరాల్గా రివ్యూ అయితే చూసారు కదా. దీన్ని మనం కడిగించుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, వాటర్ ప్రూఫ్. ఓకేనా, సో కడిగించుకోవచ్చు. ఓకే, సో ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కడిగించుకొని తెచ్చేసుకోవచ్చు. మనం తెచ్చుకొని మళ్ళీ తడంతా తీసి మనం ఇచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. మనది ఏదైనా వాటర్ మీరు ఇది పెట్టి కరెక్ట్గా పెట్టుకోవాలి ఇది. ఓకేనా, పెట్టుకొని వాటర్ కూడా మనం లాగొచ్చు అనమాట. వాటర్ది కూడా మనం వేసుకొని వాటర్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. కరెక్ట్గా ఇది పెట్టేసుకున్నారు అనుకోండి, లీక్ ఏం లేకుండా కరెక్ట్గా పెట్టేసుకుంటే మీకు యువతల ఇది మెయిన్ దీని మీదకి రాదు, దీంట్లోనే మొత్తం అంతా లాగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఈ కన్నం ఇచ్చాడు కదా, కన్నంలోంచి లాగుతున్నట్టుంది మొత్తం అంతా కూడా. దీనికి కూడా కన్నం కూడా వేసి దీనికి ఎలాగిచ్చాడు అసలు కన్నం, ఇది పెట్టారు దీంతోనే ఎట్లోంచి లాగుతుందో భలేగా. ఎలా లాగుతుందో అసలు ఇది, మనం ఆల్రెడీ ఇలా పెట్టాము. ఇది ఇటు నుంచి దీన్ని భలే లాగుతుందా. ఇది అడ్డున్నా, ఇది పూర్తిగా అడ్డు ఉంటుంది ఇలాగ బ్లాక్, వీటిలోంచి గాలి లాక్కుంటుంది. ఎలా లాగుతుందో కానీ దీనికి ఇక్కడ కన్నం కూడా ఇవ్వలేనట్టున్నాడు. స్టార్టింగ్ ఇచ్చాడా, ఇక్కడ చూడండి, ఇక్కడ కన్నం కూడా ఇవ్వలేదు. మరి ఎలా లాగుతుంది అంటారు, గాలి దానికి ఎట్నుంచి వెళ్తుందా. లాగడం అయితే బాగానే వస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కదా, ఇది ఇలా పెడతాము, ఇది ఇలా పెడితే ఇంకా మ్యాక్సిమం ఇందులోంచే లాగుతుంది, మ్యాక్సిమం అంతా ఇందులోంచే లాగుతుంది. మరి బాగా లాగింది బ్రో. ఇక్కడేమో చూడండి ఇలాగ అడ్డు ఉంటుంది చూసారా, ఇక ఇది లాక్కునే మిషన్, ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని పెట్టామనుకోండి, ఇలా ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఆన్ చేస్తే మొత్తం లోపల భలే లాక్కుంటుంది భయ్య. ఎలా లాగుతుంది అసలు, సూపర్ లాగుతుంది. గాలి ఎట్నుంచి వస్తుందా మరి, ఇది పెట్టినప్పుడు మరి గాలి ఎట్నుంచి లాక్ అయ్యి వెళ్తుంది, కానీ బాగా లాగుతుంది. అంటే ఇందులో నుంచే గాలి లాగుతున్నట్టుంది, కానీ బాగుంది, సిస్టమ్ బాగుంది. ఇందులోంచి మన కన్నాలు కూడా కనబడలేదు దానికి, ఎలా లాగుతుంది. కానీ ఇక్కడ పెడదాం చూడండి, ఇలా పెడితే బాగానే లాగుతుంది, పర్వాలేదు. ఎస్, ఓకే, ఓవరాల్గా మరి వర్త్ అని చెప్పుకోవచ్చు. 500 రూపీస్ అంటే ఇది గైస్. మరి ఓవరాల్గా రివ్యూ అయితే మరి నచ్చిందా. సో మీకు ఇది కూడా చెప్పాను మొత్తం దీని గురించి కూడా, పర్వాలేదు బాగానే లాగుతుంది. 500 రూపీస్ అంటే రీఛార్జబుల్, ఎంతసేపు ఎంత పవర్ఫుల్గా తిరిగితే ఒక బ్యాటరీ అనేది, మామూలుగా చిన్న ఫ్యాన్ అయితే మోటార్ రొటేట్ అవుతుంది కొంచెం ఎక్కువ టైం, కానీ ఎంత పవర్ఫుల్గా తిరుగుతుంది. మినిమం ఎంతసేపు అయినా వచ్చిందంటే పర్వాలేదు. అసలు 1 మినిట్ కూడా కంటిన్యూ రన్ అయితే ఆగిపోయినంత స్పీడ్ పవర్ఫుల్గా ఉంది. కానీ 500 రూపీస్ వర్త్, ఫుల్ వర్త్ అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్నవే ఏమైనా క్లీనింగ్ చేసుకోవడానికి మనం చేత్తో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. నా దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, అది కరెంట్కి కనెక్ట్ చేసుకొని వెళ్ళాలి. కానీ ఇది మట్టుగా సింపుల్గా రీఛార్జ్ పట్టుకొని చిన్న చిన్నవన్నీ క్లీన్ చేసుకొని చాలా బాగుంది. ఇది ఓవరాల్గా మరి నచ్చిందా గైస్. మరి ఇలాంటి మంచి మంచి ఆబ్జెక్ట్స్, గ్యాడ్జెట్స్, ఇంకా ఏమైనా యూస్ఫుల్ ఐటమ్స్ ఇంకా ఏమైనా రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది మీకు కూడా యూస్ఫుల్ అయిందో లేదో మరి కామెంట్ చేయండి భయ్యా. మీకోసం మరి కామెంట్ చేయండి. మరి మీరు కామెంట్ చేస్తారో నాకు తెలుస్తుంది, దాన్ని బట్టి నేను మీకు ఇంకా
ఎలాంటివైనా సజెస్ట్ చేయాలన్నా చెప్తాను, ఓకేనా? సో ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి మన ఛానల్లోనే. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్. టర్న్ ఆన్ బెల్ సింబల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. థ్యాంక్ యూ బ్రో. మరి మర్చిపోద్ది గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎవరైనా ఉంటే మీరు కూడా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి, బెల్ సింబల్ కొట్టి టర్న్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.